హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో సుయి వాలెట్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ముందుగా ప్లే స్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్ అని ఉంది కదా, కింద ఈ సెర్చ్ బార్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన వచ్చిన సెర్చ్ బార్లో సుయి వాలెట్ అని టైప్ చేయండి. సుయి వాలెట్ యాప్ అని వచ్చింది కదా, టైప్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్ పైన ప్రెస్ చేయండి. సుయి వాలెట్ మొబైల్ అని ఇన్స్టాల్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే అది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇన్స్టాల్ అయింది. ఇక్కడ ఓపెన్ అనే బటన్ వస్తుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మీరు వాలెట్ని క్రియేట్ చేయాలనుకునేది గూగుల్ ద్వారా చేసుకోవచ్చు, ఫేస్బుక్ ద్వారా చేసుకోవచ్చు. ఇక్కడ క్రియేట్ న్యూ పాస్ప్రేస్ అకౌంట్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. చేయగానే ఇక్కడ మీ యొక్క సేవ్ యువర్ రికవరీ ఫ్రేజ్ అని కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ కాపీ అడ్రస్ ఉంది కదా, కాపీ అడ్రస్ను ప్రెస్ చేసి ఆ అడ్రస్ను కాపీ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆ సీక్రెట్ రికవరీ ఫ్రేజ్ను చూడాలనుకుంటే ఇక్కడ ఐ గుర్తుంది కదా, కన్ను గుర్తు, దానిపైన ప్రెస్ చేయండి. మీకు దానికి సంబంధించిన 12 వర్డ్స్ కనిపిస్తాయి. ఈ 12 వర్డ్స్ ఎప్పుడైతే మీరు మళ్ళీ వాలెట్ను ఏదైనా వేరే మొబైల్లో సేమ్ వాలెట్ పొందాలనుకున్నప్పుడు ఇవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వీటిని మీ యొక్క డైరీలో కానీ ఏదైనా నోట్బుక్లో కానీ రాసి పెట్టుకోండి. ఇవి ఏ విధంగానైతే వరుస క్రమంలో ఉన్నాయో అదే విధంగా మీరు మీ యొక్క వర్డ్స్ని మళ్ళీ ఇస్తేనే మీ యొక్క సుయి వాలెట్ అనేది రిటర్న్ వస్తుంది, రికవర్ అవుతుంది అన్నమాట. ఇది పోయినట్టయితే మీ యొక్క వాలెట్ కంప్లీట్గా పోయినట్టే. ఈ విధంగా ఈ పేజ్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే నెక్స్ట్ అని వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత మీ యొక్క మొబైల్కి పెట్టుకున్న ఫింగర్ ప్రింట్ కానీ లాక్ కానీ ఇవ్వమని అడుగుతుంది. నేను ఫింగర్ ప్రింట్ పెట్టుకున్నా కాబట్టి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది. ఫింగర్ ప్రింట్ ఇచ్చేయండి లేదా మీ లాక్ ఇచ్చేయండి. ఇచ్చేయగానే మీ యొక్క వాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ పైన మీ యొక్క సుయి వాలెట్ అడ్రస్ కనిపిస్తుంది. దీనిపైన ఒకసారి ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మీ సుయి వాలెట్ అడ్రస్ వస్తుంది. ఈ విధంగా మీ యొక్క సుయి వాలెట్ అడ్రస్ ఉంటుంది. ఎవరికన్నా మీ సుయి వాలెట్ అడ్రస్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ కాపీ ఆప్షన్ మీద దాన్ని కాపీ చేసి ఇచ్చేయవచ్చు అన్నమాట. మీ సుయి వాలెట్ అడ్రస్ను ఇక్కడ కాపీ పైన టచ్ చేసి మీ యొక్క వాలెట్ అడ్రస్ ఇచ్చేయచ్చు. ఇక అసెట్స్, ఇక్కడ అసెట్స్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేస్తే మన దగ్గర ఉన్న ఎన్ఎఫ్టీస్ కానీ మన దగ్గర ఉన్న టోకెన్స్ కానీ ఇక్కడ కనిపిస్తాయి. యాప్స్ ఉన్నాయి కదా, ఈ యాప్స్ పైన ప్రెస్ చేస్తే మీకు సుయికి సంబంధించిన డీసెంట్రలైజ్ ఎక్స్చేంజెస్ సంబంధించిన యాప్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. అదే విధంగా యాక్టివిటీ ఉంది కదా, ఈ యాక్టివిటీ పైన ప్రెస్ చేస్తే మనం చేసిన యాక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏదైనా టోకెన్ స్వాప్ చేసినప్పుడు కానీ లేదా మనకి ఏదైనా టోకెన్ రిసీవ్ అయినప్పుడు కానీ ఇక్కడ దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ యాక్టివిటీలో కనిపిస్తాయి. మనం మళ్ళీ హోమ్లోకి వెళ్ళిపోదాం. మీరు టోకెన్ బై చేయాలన్నా సెండ్ చేయాలన్నా ఇక్కడ కనిపిస్తుంది చూడండి, దాని ద్వారా బై చేయవచ్చు, సెండ్ చేయవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా సుయి వాలెట్ ను క్రియేట్ చేసే విధానం. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.